మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇంకొక 3 రోజుల లోపల భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంకు రావడం జరుగుతుంది. మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు ఇక్కడికి రావడం నిన్న ఇవాళ ఏదైతే సోషల్ మీడియాలో కానీ ప్రజల దగ్గర నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే మోదీ గారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నందుకు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఈరోజు మోదీ గారిని అభినందించినందుకు, స్వాగతం పలికినందుకు, శుభాకాంక్షలు తెలుపుతూ తండోపతండాలు కూడా రావడం కూడా జరుగుతుంది. గత 5 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే ఫలితాలు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎంత విజృంభంగా శరవేగంగా పెరిగి తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం వస్తుందని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు మా కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు వేరే పని పెట్టుకోకుండా ఇదే పని పెట్టుకొని వారికి ఎక్కడైనా స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో లేకపోయినా అనేకమైన నిధులు తీసుకురావడం అనేది వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందనే దాని మీద ఈరోజు అందరూ అన్ని పార్టీలకు అవకాశం ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కొత్త గిత్తలు చేష్టలు ఈ యొక్క పెద్ద సభను ఈ మీడియాలో వచ్చే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇదంతా గ్యాదర్ చేసుకొని మోదీ సభను ఏదో ఒక విధంగా అడ్డంకు సృష్టించాలని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ మీడియా హైప్ కోసం అనేకమైన అంశాలను తీసుకురావడం కూడా జరుగుతుంది. అందులో కొత్తగా మొన్న ఎక్కడ లేని విధంగా విద్యుత్ కొనుగోలు మీద లౌకర్ కమిషన్ ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ కమిషన్ మీద సిబిఐ ఎంక్వైరీ మొత్తం చేయాలని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అది కూడా చూసినాం. దానికి పెద్ద స్పందన కూడా లేదు. అలాగే రేవంత్ రెడ్డి గారు ఆయన వల్ల ఆయనే ప్రచారం చేసిన వల్ల కేరళలో యూడిఎఫ్ గెలిచిందని చెప్పి మీడియాలో వచ్చిన దానికి రాహుల్ గాంధీ గారు ఎట్లయితే రాహుల్ గాంధీ గారు అంటే మొత్తం పక్కన పెట్టి ఆయన వల్లనే మరి కేరళలో అధికారం వచ్చిందని చెప్పి అక్కడ విజయం సాధించిందని చెప్పి ఒక నెరేటివ్ తీసుకుపోతుంటే కాంగ్రెస్ పెద్దలు గుర్రం అంటే మన పోయి మొత్తం సంఘానికి 1000 కోట్లు తెలంగాణ నుంచి తీసుకెళ్ళి కేరళలో ఖర్చు పెట్టి ఇవాళ మైనారిటీస్ అందరూ కేరళలో యూడిఎఫ్ ప్రభుత్వానికి అంటే మొత్తం పార్టీకు అధికారం ఇచ్చింది. అలాగే ఇక మేము కూడా ఉన్నాం, మాకు కూడా అంటే ప్రజాస్పందన ఉంది, మేము కూడా మీడియాలో రావాలని చెప్పి కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో. అందులో ఒక కార్టూన్ క్యారెక్టర్ ఉన్నాడు. కార్టూన్ క్యారెక్టర్ పాడి కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్. ఆయన ఏదో అట్టిమారి గుడ్డు దెబ్బగానంటే మొత్తం గెలిచి ఇవాళ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలను ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచి ఇవాళ పార్టీలో కూడా బ్లాక్మెయిల్ చేస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వారికి ఏమైనా కూడా ఒకటే ఫోకస్ ఉంటుంది బండి సంజయ్ గారు, ఇంకా వేరేది ఇంకేముండదు.
బండి సంజయ్ గారి గురించి మాట్లాడాలి. బండి సంజయ్ గారి గురించి మాట్లాడితే మీడియాలో బాగా హైప్ వస్తుంది, సోషల్ మీడియాలో హైప్ వస్తుంది, నేను కూడా ఉన్నా అనే దాని మీద ఇవాళ మీడియా మిత్రులు చెప్తున్నారు. బండి సంజయ్ గారి గురించి మాట్లాడాలి. కౌశిక్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, బండి సంజయ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎట్లా వచ్చిండు అనే దానికి కంపారిటివ్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే ఒక సామాన్య కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న బండి సంజయ్ గారు కార్పొరేటర్గా గెలిచి నిత్యం 24/7 365 days ఓన్లీ పబ్లిక్ డొమైన్లో ఉంటాడు. ఇంట్లో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, పార్లమెంట్ ఉన్నప్పుడు మరి ఢిల్లీకి వెళ్తాడు, లేదంటే ఎప్పుడు చూసినా కూడా నిత్యం అనిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అటువంటి నాయకుడు కార్పొరేటర్ అయి, ఎంపీ అయి, రాష్ట్ర అధ్యక్షుడై, మళ్ళా ఎంపీ అయి, కేంద్ర మంత్రిగా ఉన్న వారి మీద వాక్యాలు చేస్తే నేనేదో పెద్ద లీడర్ అయిపోతానని చెప్పి పనికిరాని స్టేట్మెంట్ ఇచ్చడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దాంట్లో నిజాలు మీకేమైనా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక లవంగానికి ఒక తంబాకు డిఫరెన్స్ తెలియని కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన బాస్ కేటీఆర్ ఇద్దరు ఇదే మాట్లాడుతుంటారు. మీకు అందరికీ ఏంటంటే గుర్తే ఉంటుంటుంది. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, డిఫాక్టో చీఫ్ మినిస్టర్. ఆ తర్వాత మొత్తం పార్టీలో ఆయనే ఇంపార్టెంట్ మనిషి. తంబాకు తింటాడంట బండి సంజయ్ గారు. ఒక లవంగం వేసుకుంటే తంబాకు తింటాడు. మేమందరం ఆయన కూడా ఉంటాం, 24/7 మీరు కూడా ఆయన కూడా ఉంటారు, పత్రికా మిత్రులు కూడా. ఎప్పుడన్నా తంబాకు తిన్నప్పుడు విషయంలో